సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొన్ని చీకటి కోణాలు అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్ల పుడుతుందనే వివక్ష, చట్టం కళ్లుకప్పు చేసే లింగ నిర్ధారణ పరీక్షలు ఇప్పటికీ విచ్చలవిడిగా కొనసాగుతుండడం దారుణం. గర్భిణీలకు 3 నెలలు నిండగానే కడుపులో ఉన్నది ఎవరు, ఆడపిల్ల మగపిల్లాడా అన్న ఆతృతను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాగే నల్గొండ జిల్లా నకరేకల్ కేంద్రంగా ఒక ముఠా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న అక్రమ స్కానింగ్ దందా ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. గతంలో అబార్షన్ చేసి గర్భిణి ప్రాణాలు తీసినా జైలుకు వెళ్లినా ఆ కిరాతకుడికి ఇంకా బుద్ధిర లేదు. ఆర్ఎంపీల నెట్వర్క్తో మళ్లీ అదే అక్రమ దందాకు తెరలేపాడు. తాజాగా పోలీసుల దాడుల్లో పట్టుబడిన ఈ ముఠా అరాచకాల వెంటే ఒళ్లు గగురు పొడుస్తోంది. నకరేకల్లో బయటపడ్డ ఈ సంచలన ఉదంతంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో లింగ నిర్ధారణ పరీక్షల దందా ఒక సామాజిక మహమ్మారిలా మారింది. ఈ అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న వ్యక్తి బాతుకు యాదగిరి. నకరేకల్కు చెందిన ఈ ఆర్ఎంపీ గత చరిత్ర చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. మే 2025లో సూర్యాపేట జిల్లాకు చెందిన అనూష అనే గర్భిణికి చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆ తర్వాత అబార్షన్ చేయించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో యాదగిరి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లాడు. శిక్ష అనుభవించి బయటికి వచ్చాక కనీసం పశ్చాత్తాపడాల్సిన ఆ వ్యక్తి మరింత తెలివిగా పక్కా ప్రణాళికతో కొత్త దారుల్ని వెతుకున్నాడు. చట్టానికి తూట్లు పొడుస్తూ తన అక్రమ స్కానింగ్ సామ్రాజ్యాన్ని మళ్లీ విస్తరించే ప్రయత్నం చేశాడు. ఈసారి యాదగిరి ఒంటరిగా రంగంలోకి దిగలేదు. ఆర్ఎంపీల సహాయంతో ఒక బలమైన నెట్వర్క్ ని తయారు చేసుకున్నాడు. టేకుమట్ల జానయ్య అనే మరో ఆర్ఎంపీతో పాటు నాగార్జున సాగర్ కు చెందిన మరో ఆర్ఎంపీని కూడా ఈ అక్రమ దందాలో భాగస్వాములను చేసుకున్నాడు. గర్భిణీలను మభ్యపెట్టడం, వారి భయం, బలహీనతల్ని సొమ్ము చేసుకోవడంలో ఈ ముఠా ఆరితేరింది. ఒక్కో పరీక్షకు భారీగా వసూలు చేస్తూ సామాన్యుల నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. 2 జిల్లాల పరిధిలో వీరు సాగిస్తున్న దందాకు ఎవరూ అడ్డు లేరని భావించారు. అయితే ఇన్నాళ్లు దాచినా పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదని వీరికి తెలియకుండా పోయింది. పక్కా సమాచారం అందుకున్న నకరేకల్ పోలీసులు రంగంలోకి దిగారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉండగానే ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడికక్కడే భారీగా స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పదే పదే అదే తప్పు చేస్తూ చట్టాన్ని సవాల్ చేస్తున్న బాతుక యాదగిరిని, అతని అనుచరుల్ని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపారు. ముఠా అరెస్ట్ అయినప్పటికీ ఇంకా కొందరు కీలక సూత్రధారులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని నకరేకల్ పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. నల్గొండ డిఎంహెచ్ఓ కరంటోత్ రాహుల్ గారికి ఇక్కడ చట్ట విరుద్ధంగా గర్భస్థ శిశువుల యొక్క లింగ నిర్ధారణ చేస్తున్నని సమాచారం రావడంతో అక్కడి నుంచి నల్గొండ నుంచి రాహుల్ డిఎంహెచ్ఓ వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడ నగరేకల్ పట్టణంలో బాతుక యాదగిరి, ఇతను శివాజీనగర్లో ఉంటాడు, ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తుండు. ఇతను A1, ఇతని పైన ఇంటికి వెళ్ళి ఇతన్ని సర్చ్ చేస్తే అతని దగ్గర SIUI SUI ప్లస్ CTS 7700 డిజిటల్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ సిస్టమ్ సంబంధించి దీనికి సంబంధించిన ఒక యూనిట్ను స్వాధీనపరుచుకున్నారు. అతన్ని వాళ్ళు విచారించి తెలుసుకుంటే ఇతను ఈ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళను గర్భ నిర్ధారణ చేసి జెండర్ను రివీల్ చేస్తున్నట్టు తెలుసుకొని వెంటనే పంచనామా చేసుకుని దాన్ని తీసుకొని వచ్చేసి ఇతనితో పాటు ఈ యూనిట్తో పాటు దాంట్లో ప్రోబ్, పవర్ కార్డు, అల్ట్రాసౌండ్ జెల్ తదితర మెటీరియల్ అంతా కూడా స్వాధీనపరుచుకొని పంచనామాయుక్తంగా నగరకాల సిఐ గారికి, హరిబాబు గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి విచారిస్తే అతను బాతుక యాదగిరి గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణలో గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటికి రావడం జరిగింది. గతంలో ఇతని పైన చిట్యాల PS పరిధిలో ఒక కేసు, అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో ఒక కేసు, మొత్తం 2 కేసులైనవి. ప్రస్తుతం ఇది 3వ కేసు. ఈ విధంగా గతంలో అతను నేర చరిత్ర కలిగిన వాడు. లింగ నిర్ధారణ రివీల్ చేయడము చట్టవిరుద్ధమని తెలిసి కూడా అతను అగైన్ మళ్ళీ ఈ నేరాలకు పాల్పడితే మన డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వచ్చిన టీము, మా టాస్క్ ఫోర్స్ SI మహేందర్తో పాటు వాళ్ళందరూ కలిసి రావడము, అతన్ని అదుపులోకి తీసుకొని దీన్ని సీజ్ చేయడం జరిగింది.